లేకపోతే వేరే వాళ్ళ గుడ్డు వాళ్ళ ప్రాణాలు మీదకి తీసుకొచ్చుకుంటారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పిల్లగాళ్ళు మేజర్ గాంధీ బండి వద్దు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి వద్దు. ఖచ్చితంగా బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించమని చెప్పాలి. హెల్మెట్ లేకుండా ఎవరు కూడా ప్రయాణం చేయొద్దు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత మన తలకు దెబ్బదాకి మనకు కోమాలకు వెళ్ళి జీవోత్సవం లోపల ఇంట్లో వండి పడుకుని ఉన్నాం అనుకోండి, చచ్చిపోయినా బతికినా ఒకటి, వాళ్ళకి సేవలు చేసుకుంటూ జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి. పిల్లలకు బండి వద్దు, వాళ్ళను గొప్ప మార్గంలో ఉంచడానికి మీ వంతు కృషి అవసరం. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నీ దాదాపుగా చాలా మందికి చేరువవుతున్నాయి. అలాగే ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రవేశపెట్టింది ఏంటంటే బడిబాట కార్యక్రమం ప్రవేశపెట్టింది. బడిబాట లోపల పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్ లోపల అన్ని సదుపాయాలతో ఉంటది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి, వాళ్ళను గొప్పగా తీర్చిదిద్దండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ లోపల చాలా నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళు తరఫీ తీసుకొని గొప్పగా ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. గవర్నమెంట్ స్కూల్ కు పోతే మనకు మధ్యాహ్న భోజనం గానీ, బుక్స్ గానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి మన పిల్లల్ని గొప్పగా చదివించే విధంగా లక్షల ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టుకుంటా ఆ పిల్లలకు సరైన బోధన లేకుండా కానీ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి.